హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ రీసెంట్గా మనం టంజన్ బ్రదర్ దగ్గర ఒక ఫిష్ అయితే కొన్నాం కదా. సో దానికి ఒక సెటప్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇక సింపుల్ సెటప్ గైస్. సో యూజీగా కొంతమంది ఏంటంటే ఫ్లవరానికి ఎలా సెటప్ చేయాలి ఏంటి అని అడుగుతుంటారు కదా. సో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ నా మెయిన్ ట్యాంక్ అయితే ఉంది కదా. సో మెయిన్ ట్యాంక్ ఇందులో ఉన్న ఫిషెస్ అన్నీ కూడా మార్చేసాను అనమాట. సో నార్మల్గా ఇంకా పార్టీషన్స్ పెట్టి అవన్నీ కూడా జస్ట్ 1.5 ఇంచెస్ హైట్ పాప్స్ కదా. సో అవన్నీ కూడా అక్కడే పార్టీషన్లో అయితే పెట్టి అరేంజ్ చేశాను. అండ్ దీనికి మాత్రం ఇంత పెద్ద స్పేస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను గైస్. సో ఆ ఫిష్ని ఒకసారి చూసేద్దాం మనం. సో చూస్తున్నారా, చాలా బాగుంది కదా కలరేషన్. కానీ హంప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. దగ్గరగా చూడండి, సూపర్ ఉంది కదా. సో యాక్చువల్లీ నేను దీన్నే తీసుకోవడానికి కారణం ఏంటంటే గైస్, ఆ హంప్ షేప్ అనమాట. అంటే హంప్ అంటే పెద్దగా ఉంటే చాలా అనుకుంటారు, అలా కాదు. దాని హంప్ అనేది సో ఎలా అంటే మనకి కొంచెం ఈ హ్యామర్ కాక్ ఉంటుంది కదా. సో పర్ఫెక్ట్ అనలేం. ఈ హ్యామర్ కాక్ లైక్ ఈ కాంఫా బ్రీడింగ్లో వీటిని బాగా యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, మంచి కలరేషన్, మంచి రెడ్ కేఎంఎల్ అనమాట. మంచి కలరేషన్ అనేది ఇంకా బూస్టప్ కావాల్సి ఉంది. ఎందుకంటే థాయిలాండ్ నుంచి చూడండి ఇంకా 5 days మాత్రమే అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని రోజులు గ్రూమింగ్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న పార్టీషన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసాను అనమాట. సో పెద్ద 3 feet ట్యాంక్ అయితే వేస్తున్నాను. ఇది సైజ్ వచ్చేసరికి మళ్ళీ చెప్తాను అనుకోండి, 3 feet హైట్ వచ్చేసరికి 18 అనమాట. 18 అండ్ విడ్త్ వచ్చేసరికి 1 feet అనమాట, అంటే 12 inches. సో ఇది నా ఒక ఫిష్ డైమెన్షన్స్, నా ఫిష్ ట్యాంక్ ఒక డైమెన్షన్స్ గైస్. ఓకేనా. సో దీంట్లో అయితే దానికి సరిపోద్ది. దానికి అది పెద్ద సైజ్ అయినా కూడా కంప్లీట్గా దాని లైఫ్ టైం మొత్తం ఇందులో ఉండడానికి అయితే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేంజ్ చేసేపోతున్నా అంటే జస్ట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం వాటర్ అనేది కొంచెం డర్ట్గా ఉందన్నమాట. సో వాటర్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. అండ్ కంప్లీట్ వాటర్ అయితే చేంజ్ చేస్తుంది గైస్. ఓన్లీ మనము ఒక 30 to 40% వాటర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి సెటప్ ఏంటంటే నార్మల్గా ఒక హీటర్ అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఒక మనకి స్పాంజ్ ఫిల్టర్ అయితే ఒకటి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఒక 2 fish tank క్లీనర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అది మోస్ట్లీ అటాక్ చేయకపోతే మంచిది. సో ట్యాంక్ ఇప్పుడు కొంచెం క్రిస్టల్ అండ్ క్లియర్గా ఉంటుంది, బాగుంటుంది. లేదు అటాక్ చేస్తుందంటే కొంచెం కష్టమే. సో వీక్లీ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు ప్రాపర్గా. అండ్ డీవర్మింగ్ అనేది మనం ప్రాపర్గా చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా పొటెన్షియల్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో వీడియోలో బ్రీడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బ్రీడింగ్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అంతా కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. అండ్ ఇంకొక 5 months తర్వాత 5 to 4 months అంత కూడా వద్దు గైస్, కొంచెం ఒక 2-3 months చూద్దాం గ్రోత్ ఎలా ఉంది ఏంటని చెప్పి. యాక్చువల్లీ చెప్పాలంటే మన వాటర్లో వచ్చేసరికి మంచి పొటెన్షియల్ ఉందన్నమాట. లైక్ అన్ని ఫిషెస్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాయి. మీరు ఆల్రెడీ చూసారు కదా, మన దగ్గర ప్రీవియస్ బ్యాచ్ ఒక 12 days బిఫోర్ వచ్చిన బ్యాచ్ అదైతే మనకి మంచి ఒక పొటెన్షియల్ అయితే వచ్చింది. అండ్ మంచి ఒక హంప్ కానీ కలరేషన్ కానీ ఇవన్నీ కూడా బాగా వచ్చాయి కదా. సో ఈ వాటర్లో సెట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. మంచి ఇంకా పొటెన్షియల్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్గా అయితే రికవర్ కాలేదనమాట ఫిష్. ఇంకొక 1 week అయితే పడుద్ది. సో కంప్లీట్గా మనకి ఆ పాత హంప్ వచ్చేయడానికి, పాత కలరేషన్ అన్నీ వచ్చేయడానికి ఇంకో 10 days అయితే పడుద్ది. సో దాని గురించి మీకు నార్మల్గా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఓకేనా. సో ముందుగా అయితే మనం ఫస్ట్ క్లీన్ అయితే చేసుకునేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఇప్పుడైతే వాటర్ అయితే రిమూవ్ చేసుకుని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా ఇలాంటి ఒక స్పాంజ్ ఫిల్టర్ తీసుకోండి. 150 అయితే దొరుకుతుంది అనమాట ఇది నార్మల్గా. అండ్ దీనికన్నా పెద్దవి కూడా దొరుకుతాయి. దీనికన్నా పెద్దదైతే ఇంకొంచెం బెస్ట్ నన్ను అడిగితే, బట్ నాకు ఇదైతే సరిపోద్ది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం ఫిక్స్ చేసుకునేద్దాం. సో అండ్ ఇదైన తర్వాత హీటర్ కూడా ఉంది. సో హీటర్ కూడా మనం పెట్టేసుకుందాం. ఓకేనా. సో సింపుల్ మనం సో ఇలా అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పైప్ ఏదైతే ఉందో అది వచ్చి ఇటు సైడ్ నుంచి సో ఇంతే. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా గైస్ కొత్తగా తీసుకున్నాను అనుకోండి, డైరెక్ట్ అలాగే పెట్టేకండి. జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి. ఓకేనా. మొత్తం స్పాంజ్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి కొత్తగా మీరు కొంటుంటే. సో ఇలా గట్టిగా పెడుతుంటే కొత్తది అయితే మాత్రం ఇలా చేయండి. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఇలా టైట్గా ఇలా పట్టుకొని లోపలికి పెట్టండి. లోపల పెట్టారు కదా, ఒక 2 seconds తర్వాత రిలీజ్ చేసేయండి. ఓకే. సో ఇంకా అయితే డస్ట్ అవుతుందన్నమాట ఇంకా లైట్గా. సో ఇదంతా కూడా ఇది
లాగేసుకుంటుంది. అండ్ మిగతాది వచ్చేసరికి మనం ఫిషెస్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే దొరకలేదు నాకు ట్యాంక్ క్లీనర్ ఫిషెస్ అయితే. సో అందుకే రేపు లేదంటే ఎల్లుండి అయితే మనం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో సింపుల్, దీని నుంచి ఇలా క్యాప్ నుంచి ఇలా బయటకు పంపించేసేయాలి. అండ్ ఇప్పుడే మనం హీటర్ కూడా ఫిట్ చేసుకుందాం. సో హీటర్ వచ్చి మనం ఇక్కడే ఫిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసారా, సో ఇది కూడా పెట్టేసి జస్ట్ మనం క్యాప్ క్లోజ్ చేసుకోవడం ఇంత. సో ఇంత గైస్, నేను ఇంకే యాడ్ చేసుకున్నాను దీంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ, ప్లాంట్స్ కానీ, లేదంటే ఈ స్టోన్స్ కానీ, శాండ్ కానీ, ఇవేవి యాడ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు ఫిష్ని కాసేపు అక్యుములేట్ అవ్వడానికి అలా వదిలేద్దాం కాసేపు. చూసారు కదా, కాసేపు అలా వదిలేద్దాం, టెంపరేచర్ కాస్త సెట్ అవ్వని, ఆ తర్వాత మనం రిలీజ్ చేసుకుందాం గైస్, ఓకేనా. అండ్ ఇంకా రిలీజ్ చేసిన తర్వాత చూపిస్తాను, ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 30 minutes అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడైతే రిలీజ్ చేద్దాం. అంతకుముందు మనము ఫస్ట్గా ఫిల్టర్ ఏదైతే పెట్టుకున్నామో సో అదైతే ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత అయితే రిలీజ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఫిల్టర్ కూడా సెట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే రిలీజ్ చేద్దాం. చాలా టైట్గా ప్యాక్ అయితే చేశారు గైస్, ఇంప్రెస్డ్. ఇప్పుడు మన మాన్స్టర్ ఫిష్ని రిలీజ్ చేయబోతున్నాం గైస్. క్యాప్ కూడా పెట్టేసాం గైస్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో దాని కాక్ చూడండి ఎలా ఉంది గైస్. అస్సలు మర్చిపోకండి ఫిష్ ఎలా ఉందో కమెంట్ చేయండి. లైట్ కూడా వేద్దాం మనం ఇప్పుడు. ఇంకాసేపు అయితే సెటిల్ అవ్వాలన్నమాట. సో సెటిల్ అయిన తర్వాత లైట్ అయితే వేసి మీకు అప్పుడైతే చూపిస్తాను. కాసేపు అలా తిరుగుతుంది మనకు, కొంచెం బాగా సెటిల్ అయిన తర్వాత, వాటర్లో సెటిల్ అయిన తర్వాత మనమైతే లైట్ అయితే వేసి చూపిస్తాను మీకు, ఓకే. సో గైస్, నేను ఈ వీడియో వచ్చేసరికి ఆఫ్టర్ 2 days తర్వాత రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్గా ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. సో కంప్లీట్గా ఏంటంటే దాని కలర్స్ కానీ, దాని హంప్ కానీ, ప్రతిదీ కూడా మనకి నార్మల్గా బూస్టప్ అయిపోయింది అనమాట. అండ్ అర్థం ఏంటంటే ఈ ట్యాంక్లో, ఈ వాటర్లో ఇదైతే ప్రాపర్గా సెటిల్ అయిపోయిందని అర్థం గైస్, ఓకేనా. అండ్ మీరే కింద కమెంట్ చేయండి గైస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫిష్. ఇది వచ్చేసరికి హార్డ్లీ కరెక్ట్గా 5 inches అయితే ఉందన్నమాట. 4.5 inches అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హంప్ అనేది ఇంకా కొంచెం గ్రో అవ్వాల్సి ఉందన్నమాట. సో అది కొంచెం గ్రో అవ్వాలి. సో ప్రాపర్గా టైం తీసుకుంటుంది అనమాట మనకి నార్మల్ ఫుల్ పొటెన్షియల్ అనేది బయటికి రావడానికి. అండ్ నేను KML ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే గైస్, నాకు పర్సనల్గా పర్లింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు హెడ్ మీద పర్లింగ్ అనిపిస్తుంది. సో ఇలాంటి పర్లింగ్ అనేది నాకు పర్సనల్గా ఇష్టం. సో అందుకని చెప్పి నేను KML సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను గైస్. కొంతమంది పర్లింగ్ లేకుండా రెడ్ కలర్గా ఉండడం అంటే కొంతమందికి ఇష్టం. సో SRDs కొంతమందికి ఇష్టం. SRD ఇష్టం లేదని కాదు, నాకు పర్లింగ్ ఎక్కువ ఉండదంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనకి బ్రీడింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట గైస్. సో SRD కూడా మనం బ్రీడింగ్కి వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం SRD ఫీమేల్ లేదంటే KML ఫీమేల్తోనే వేసుకోవాలి. బట్ ఇదేంటంటే మనకి మెయిన్ కాంఫా బ్రీడింగ్లో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది వచ్చరికి ఇంపోర్టెడ్ గైస్. సో ఇండియాకి వచ్చి కరెక్ట్గా మనకి 7 days అయితే అవుతుంది ఈ రోజుతో. బట్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్లోనే ఇలాంటి ఒక క్వాలిటీ అయితే దొరుకుతుంది గైస్. మనకి హోమ్ బ్రీడ్లో ఏంటంటే ఇలాంటి ఒక క్వాలిటీ అస్సలు ఛాన్సే లేదనమాట దొరకడానికి. సో హోమ్ బ్రీడ్ అంటే నథింగ్ బట్ మనకి ఇండియాలో బ్రీడ్ అయ్యే బ్రీడ్స్ అనమాట. సో హోమ్ బ్రీడ్లో, ఇండియన్ బ్రీడ్స్లో మనకి అంత క్వాలిటీ అయితే ఉండదు గైస్. సో వాళ్ళు ఏంటంటే మనకి మంచిగా హార్మోనల్ ఫీడ్ అండ్ వాళ్ళు వచ్చేసరికి ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాళ్ళు బ్రీడింగ్ అనేది బాగా చేస్తారు కాబట్టి మనకి ఆబ్వియస్లీ ఇంపోర్టెడ్లో క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఎలా ఉంది ఏంటి ఫిష్ అని చెప్పి. సో ఇది వన్స్ ఫర్టైల్ అయిన తర్వాత అయితే దీనికి ఖచ్చితంగా బ్రీడింగ్కి అయితే దింపుదాం. సో చూడాలి, ఇంకా ట్రై చేయాలి. ఇప్పుడే కాదు, ఇంకొక 4-5 months తర్వాత ఇంకో కొంచెం సైజ్ అయిన తర్వాత చూద్దాం. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి కింద కమెంట్ చేయండి గైస్, మర్చిపోకండి. దీని అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.